హాయ్ అండి. హలో అందరికీ. మొన్న సండే రోజు మేమున్న ఏరియాలో అయితే బోనాలు తీసుకొని ఎళ్ళిళ్ళు. శ్రావణం రాగానే ఫస్ట్ సండే తీసుకొని ఎళ్తారు బోనాలు ఇక్కడ అందరూ. ఎప్పుడు గాని మార్నింగ్ ఎళ్తాం మేము టెంపుల్‌కి. ఇక్కడ 3 టెంపుల్స్ ఉంటాయి. ఒక దగ్గర ఎల్లమ్మ తల్లి టెంపుల్, నల్లపోచమ్మ తల్లి టెంపుల్ ఉంటది. ఇంకొక దగ్గర ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటది. ఈ 3 టెంపుల్స్‌కెళ్తాం. మాకు నియర్ బై ఉంటది వాకబుల్ డిస్టెన్స్‌లో. ఎప్పుడు గాని మార్నింగ్ ఎళ్తాం. మార్నింగ్ 10 వరకెళ్ళి అట్లా దర్శనం చేసుకొని ఇంటికొస్తాం. కానీ ఈసారి నైట్ వెళ్దాం. నైట్ వ్యూ బావుంటదనేసి అయితే నైట్ వెళ్ళినాం. ఇప్పుడు నేను చూపెట్టేది ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇట్లా డెకరేట్ చేస్తారు. టెంపుల్ దగ్గర నుంచి మేమున్న దగ్గర వరకి అంటే మా ఇల్లు దగ్గర వరకి దగ్గర దగ్గర అట్లా ఏసి పెడతారు. స్టార్టింగ్ నుంచి చూపెట్టిన కదా! అట్లా మంచిగుంటది. లాస్ట్ ఇయర్ కొంచెం పూలతోనే డెకరేట్ చేసిర్రు. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఇట్లా ముందు మొత్తం ఇట్లా పెట్టిల్లు. లోపల గూడా అమ్మవారి టెంపుల్ లోపల గూడా మొత్తం పూలతోనే డెకరేట్ చేసిర్రు. బంతి పూలతోని చేస్తారు. ఎక్కడైనా నేను అట్లనే చూసినా. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా వేరే పూలతోనైతే చేసిర్రు. అంటే పూల తోటలో ఉన్నట్టే ఉన్నది అమ్మవారు. అమ్మవారిని కూడా చూపిస్తా నేను ఎట్లుంటది అనేసి. కాకపోతే ఈ లాంగ్ వీడియోలో కాదు. షార్ట్ వీడియోలో చూపిస్తా అమ్మవారిని. బోనం పెట్టేవాళ్ళు ఇప్పుడు నేను ముందు చూపెట్టిన కదా! అక్కడ బోనం పడి పెడుతున్నారు. కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ ఏంటంటే బియ్యం పోసేవాళ్ళు పోస్తున్నారు. లోపల ఏందంటే పబ్లిక్ చాలా ఉన్నారు. అందుకోసం అయ్యగారు ఇక్కడ పోయొద్దు, అక్కడ పోయండి అని చెప్తే అక్కడ పోతున్నారు. చెప్పిన కదా నేను బంతిపూలతో డెకరేట్ చేస్తారు ఎక్కడ గాని అని. కానీ ఇక్కడ డిఫరెంట్‌గా ఇట్లా చేసిర్రు. మంచిగా అనిపించింది నాకు డిఫరెంట్‌గా. అది ఎల్లమ్మ తల్లి టెంపుల్ వేరే దగ్గర. ఇదేంటంటే ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఇప్పుడు నేను చూపెట్టేది ఫస్ట్ ఉన్నది ఎల్లమ్మ తల్లి టెంపుల్. అటు సైడ్ నల్లపోషమ్మ తల్లి టెంపుల్ ఉంటాయి. 2 టెంపుల్స్ ఉంటాయి ఒక దగ్గర. ఇంతకుముందు నేను చూపెట్టిన ఆ టెంపుల్ దగ్గర గొర్రెలను కోయడం, యాటలను కోయడం అట్లా ఏమి ఉండదు. జస్ట్ బోనం తీసుకొచ్చి పెట్టిపోతారు. ఇక్కడ ఏందంటే గొర్రెలను కొత్తారు, యాటలను కొత్తారు అన్నీ కోళ్ళను కొత్తారు. మొత్తం ఇక్కడ మొత్తం రక్తమే కనబడుతది ఈ టెంపుల్ దగ్గర అయితే. అటు సైడ్ ఎల్లమ్మ తల్లి టెంపుల్. అందులోకి బోనం చేసిన వాళ్ళ బోనం ఎత్తుకొని అయితే లోపలికి పోతున్నారు. ఇక చాలా మంది ఉన్నారు అనేసి నేను ఎప్పుడు గాని ఆ ఎల్లమ్మ తల్లి టెంపుల్ లోపలికి వెళ్ళాము. జస్ట్ బయట మొక్కుకొని పక్కకి ఇటు సైడ్ వస్తాం. ఇక్కడ కొంచెం తక్కువ మంది ఉంటారు నల్లపోచమ్మ తల్లి దగ్గర. ఇక్కడ మొక్కుకొని అయితే అక్కడ బొట్టు పెడుతుంది ఒక ఆమె. బొట్టు పెట్టించుకొని అయితే బయటకు వచ్చేస్తాం. ఇది ఈ టెంపుల్ ఏంటంటే మేము నడుచుకుంటూ వెళ్తే మాకు రోడ్డుకు రోజు కనబడుతుంది. ఒక 10 డేస్ నుంచి మంచిగా సైడ్లకి బ్యాక్ సైడ్ టెంపుల్ సైడ్లకి అంతా ఇట్లా కలర్ అయితే వేసిర్రు మంచిగా. ఇప్పుడు నేను చూపెట్టేది నల్లపోచమ్మ తల్లి టెంపుల్. సైడ్కి అందుకే అట్లా ఉంది. అట్లా వేసి పెట్టిళ్ళు. ఇది అంతా పొద్దున అందరూ బోనాలు తీసుకొస్తారు. ఈవినింగ్ అయిందంటే పలారం బండి అని పలారం బండిని అయితే తీసుకొని వస్తారు. పలారం బండి అంటే అమ్మవారిని తీసుకొని వస్తారు. గొర్రెపోతులను కట్టుకొని తీసుకొస్తారు. ఆ వీడియో అనేది నేను వేరే వీడియోలో పెడతా. కాకపోతే జస్ట్ ఆ అమ్మవారిని కాకుండా ఇంకా చాలా ఇట్లా డిఫరెంట్‌గా అయితే తీసుకొని వస్తారు. అవన్నీ ఈ వీడియోలో అయితే చూపిస్తా. చాలామంది ఉంటారు. పిల్లలు కూడా సేమ్ కలర్ శారీస్, సేమ్ కలర్ డ్రెసెస్ వేసుకొని డాన్స్ చేస్తూ వెళ్తారు. పోతరాజులు ఉంటారు. ఆ డీజే సాంగ్స్ ఉంటాయి. సౌండ్ ఉంటది. మా దగ్గరికి వచ్చేవరకు ఏ టైం అయిందంటే 12 అయింది. అంటే అక్కడ 10కి స్టార్ట్ చేస్తారేమో నాకు తెలిసి బయటికి తీసుకురావడం. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేమున్న దగ్గర మా బిల్డింగ్ దగ్గర రావడానికి మాత్రం 12 అయింది. ఆ 12 నుంచి 12:30 వరకు ఇక్కడే ఉన్నారు. చిన్నగా డాన్స్లు వేస్తూ తీసుకొని అయితే వెళ్తారు. ఇది నల్లపోచమ్మ తల్లి దగ్గరది పలారం బండి. ఎల్లమ్మ తల్లి అని లైటింగ్స్ ఉన్నాయి చూపెట్టినాయి కదా! అక్కడ అమ్మవారిని ఏంటంటే ఆ అమ్మవారిది నెక్స్ట్ డే అంటే మండే రోజు అయితే తీసుకొని వెళ్తారు. ఇక అమ్మవారు వచ్చింది మేము చూడలే కానీ సండే రోజు అయితే ఇదంతా వీడియో తీసిన. లాస్ట్ ఇయర్ ఇట్లా లేకుంటుండే. అంటే ఇంతమంది ఇంత డిఫరెంట్‌గా రాలేదు. నార్మల్‌గా పలారం బండి వచ్చింది. పోతరాజులు అట్లనే ఒకటో రెండో గిట్లా కొంచెం డిఫరెంట్‌గా రెడీ అయ్యి ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ ఈసారి చాలా డిఫరెంట్‌గా వచ్చిర్రు. కొన్ని షార్ట్స్ కూడా పెడతా. ఈ లాంగ్ వీడియోలో కొన్ని తీసిన. షార్ట్స్‌లో ఇంకా ఎట్లా ఉన్నారు, ఏం చేస్తారు అనేది ఇంకా కొన్ని షార్ట్స్ ఉన్నాయి. ఆ షార్ట్స్ పెడతాను. ఈయన డిఫరెంట్‌గా అనిపించింది నాకు. వేసుకోవడమే కాకుండా చాట తెచ్చుకొని అందులో పుర్రె పెట్టుకొని ఉన్నారు. ఎందుకు ఇట్లా ఉన్నారు వీళ్ళు అంటే నల్లపోచమ్మ తల్లి అని చెప్పిన కదా! ఆమె దగ్గర పలారం బండి కాబట్టి ఇట్లున్నారు. ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గరది వేరేలా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.